అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లి యోగప్రకాష్, ఎలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖ పంటల బీమా పథకానికి ఆగస్టు 15 చివరి తేదీగా ప్రకటించి, ఈ లోపుగా ఎకరానికి ఆహార పంట అయినటువంటి వరికి రూ. 830 చొప్పున కట్టమని చెప్పి ప్రకటించింది. కానీ ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే, సాగునీళ్లు లేవనేది కలెక్టర్ గారు తాజాగా కూడా ప్రకటించారు. వారే అంతకుముందు యూరియా కొరత లేదని ప్రకటించారు. సూపర్ ఎల్నినో అనేది శాస్త్రజ్ఞుల ప్రకటన. మే నెలలోనే వ్యవసాయం ప్రారంభించి తుఫాన్లు వచ్చే ముందే పంట ఇంటికి చేర్చుకోమని ఏనాడో ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. వారు తర్వాత భిన్నమైన ప్రకటన ఏం చేయలేదు. నిర్దిష్టంగా సాగునీరు ఫలానా వరకు ఇవ్వగలం, అంతకు మించి ఇవ్వలేం అని ప్రకటించడమే కాకుండా నియంత్రించి వారు ఎక్కడి వరకు అయితే హామీ ఇచ్చారో అక్కడి వరకు కొరత లేకుండా నీళ్లు అందించాలి. నీళ్లు అందించలేని ప్రాంతానికి ఖచ్చితంగా వృత్తి ఇచ్చి తీరాలి. యావత్ మానవ సమాజానికి ప్రాథమిక అవసరమైన ఆహారాన్ని సమకూర్చేవాడు రైతు. సమస్త దేవతామూర్తులకి, అలాగే అభిషేకానికి పాలు, పూజకి పూలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకునేటువంటి పదార్థాన్ని కూడా రైతే పండిస్తాడు. అలాగే అన్న క్యాంటీన్లోను, డొక్కా సీతమ్మ క్యాంటీన్లో కూడా రైతు పండించిందే అక్కడ ఆరగించటం, సరఫరా చేయటం సాధ్యమవుతుంది. అటువంటిది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి రామారావు స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా రైతుని గొంతు కోసి కార్పొరేట్లుగా నైవేద్యం పెట్టేటువంటి కార్యక్రమానికి బరితెగించింది. అదే ఇవాళ జరుగుతున్నది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కాలువ చివరి భూములు దానికి విలవెల్లాడుతూ ఉన్నారు. కోడూరు మండలంలో దాదాపు 5,000 ఎకరాలు 7 ఏళ్ల నాటి చేతికంది వచ్చిన నిఫా పంట తుఫాన్ పాలైపోయి తర్వాత నాటు కూడా వేసుకోలేక పొలాలు బీడిపెట్టి ఉన్న సందర్భంలో వాళ్ళకి ఇంతవరకు కనీసం ఈ సంవత్సరం కూడా గుర్తిస్తామని ప్రకటించకపోవడం దుర్మార్గం. 830 రూపాయలని ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న రైతుల నుంచి వసూలు చేసి వాళ్ళ ఖజానా నింపడానికి తెగబడింది ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం. దాన్ని ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఏదో గొప్ప ఘనకార్యం నిర్వాహకం చేసినట్టు ఒక పక్క తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు. వాళ్ళు ఈ విషయాలను ఏమీ కూడా రైతులకి చెప్పడం లేదు. ఏదో చేశామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. అది మానేసి దయచేసి వారిని కోరేదేమంటే, పంటల బీమా పథకం గురించి నిబంధనల్ని, ఏ పరిస్థితుల్లో పంటల బీమా ఎలా వర్తించుద్ది అనేటువంటి వివరాలని రైతు సేవా కేంద్రాల దగ్గర, పంచాయతీ కార్యాలయాల దగ్గర, కోఆపరేటివ్ బ్యాంకుల దగ్గర, అలాగే ఇతర బ్యాంకుల దగ్గర కూడా, జాతీయ బ్యాంకుల దగ్గర కూడా అందరికీ తెలిసే విధంగా వాటిని చార్టుల ద్వారా ప్రకటించాలి. ఎందుకు కట్టాలి, ఏ పరిస్థితుల్లో కట్టడానికి వీలవుతుంది, అసలు పొలం సాగు చేయొద్దని ముఖ్యమంత్రి గారు చెబుతా అదే ప్రభుత్వం సంబంధించిన వ్యవసాయ విభాగం ఆగస్టు 15 లోపల ఇన్సూరెన్స్ కట్టమంటం ఆంతర్యం ఏమిటి? ఇవన్నీ కూడా రైతులకి తెకంబక గందరగోళాన్ని సృష్టించేదిగా ఉంది. తక్షణమే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బలపరుస్తున్న ప్రధానమైన శక్తిగా ఉన్న జనసేన నాయకులు, మెగా కుటుంబ అభిమానులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో జీవమో సర్వమైనటువంటి ఎన్టీఆర్ అభిమానులు రైతును కాపాడటానికి పూనుకోవాలి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ఈ చంద్రబాబు నాయకత్వం రామారావు గారి నుంచి చంద్రబాబుకు మారిన తర్వాత ఆయన స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ పరిపాలన సాగుతూ ఉంది. అందుకే ఇవాళ పవన్ కళ్యాణ్ మద్దతు అవసరమైంది. కేవలం గత ప్రభుత్వ వైఫల్యం అని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిందించినంత మాత్రాన ప్రజల సమస్యలు పరిష్కారం అయిపోవు. మీరు చేసిన పాపాలు పరిహారం కావు. రైతులు సమస్యలు పరిష్కారం అంతకంటే కావు. కాబట్టి వెంటనే ప్రతిదీ, అది సాగునీటి సమస్య కావచ్చు, పంటల బీమా పథకం కావచ్చు, అలాగే ఏదైనా కానీ స్పష్టమైన ప్రకటన ఇచ్చి రైతులు ఉసురు కట్టుకునే విధానాలకు స్పష్టి చెప్పి ఆ రైతుల్ని ఆదుకోవాల్సిందిగాను, ఏ రైతు అయితే తన భూమిని పండించుకోలేడో ఖచ్చితంగా ఎకరానికి మత్స్య కార్మిక సోదరులకి వేట నిషేధ కాలంలో నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్టుగా ఇవ్వాల్సిందిగా కోరుతూ అందుకు ప్రాధాన్యత
గత 6-7 ఏళ్లుగా పంటకు వేసుకోలేని పొలాలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.